గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మ్యామ్, పేషెంట్స్ అందరూ అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఒక్క ఫ్రూట్ అంటూ బెస్ట్ ఫ్రూట్ ఉండదు. ట్రైమిస్టర్ బట్టి పేషెంట్ కండిషన్ బట్టి ఫ్రూట్ సజెస్ట్ చేస్తాం. ఇది మ్యాంగో సీజన్ కదా మ్యామ్, మ్యాంగోస్ తినొచ్చా? మ్యాంగోలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. తప్పకుండా తినొచ్చు. మ్యాంగోలో విటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. తర్వాత ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ని ప్రివెంట్ చేస్తుంది. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగో అవాయిడ్ చేయాలి, బికాస్ సడన్ స్పైక్స్ ఉంటాయి కాబట్టి. బనానా తినొచ్చా మ్యామ్? తప్పకుండా బనానా తీసుకోవచ్చు. సో బనానాలో ఫోలేట్ ఉంటుంది, సో అది బేబీ న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్ కి చాలా పనికొస్తుంది అనమాట. తర్వాత B6 ఉంటుంది, మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది. తర్వాత బనానాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో కాన్స్టిపేషన్ ని రిలీవ్ చేస్తుంది. పొటాషియం ఉంటుంది, సో మజిల్ క్రాంప్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ లో వచ్చి తగ్గిస్తుంది. కానీ ఎవరైతే షుగర్ ఉందో వాళ్ళకి, అంటే జెస్టేషనల్ డయాబెటీస్, వాళ్ళు బనానాని రెస్ట్రిక్ట్ చేయాలి. సో రోజు 2-3 బనానాస్ ప్రెగ్నెన్సీలో తప్పకుండా తీసుకోవాలి. యాపిల్ డైలీ తీసుకోవచ్చా మ్యామ్? సో యాపిల్లో వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సో ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. యాపిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో అది కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. తర్వాత యాపిల్లో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది, సో జెస్టేషనల్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా యాపిల్ తప్పకుండా తీసుకోవచ్చు. సో ఇది షుగర్ లెవెల్స్ మేనేజ్ చేస్తుంది. సమ్మర్లో అందరూ వాటర్ మిలన్ తీసుకుంటూ ఉంటారు కదా మ్యామ్, ప్రెగ్నెన్సీ వాళ్ళకి మీ సజెషన్స్ ఏంటి? ప్రెగ్నెన్సీలో తప్పకుండా వాటర్ మెలన్ తీసుకోవచ్చు, ఎందుకంటే వాటర్ మెలన్ లో ఫ్లూయిడ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, హైడ్రేషన్ ఉంటుంది. పోమోగ్రానైట్ ఎందుకు రికమెండ్ చేస్తారు మ్యామ్ ప్రెగ్నెన్సీ టైంలో? ప్రెగ్నెన్సీలో ఐరన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫీటల్ డెవలప్మెంట్ కి, అందుకనే పోమోగ్రానైట్ రికమెండ్ చేస్తారు. ఇమ్యూనిటీ పెంచుతుంది పోమోగ్రానైట్. పోమోగ్రానైట్ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఆరెంజ్ తినడం సేఫా? సేఫ్. ఆరెంజ్ లో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది, సో మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. తర్వాత మనకి హైడ్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, సో ఆరెంజ్ జ్యూస్ ఎక్కువ ఇంపార్టెంట్.